నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా ఆణివార ఆస్థానం, శ్రీవారికి ఆదాయ వ్యయాల నివేదన. శ్రీవారి సేవకు సిద్ధమవుతున్న పుష్ప పల్లకి. నేటి సాయంత్రం దేవీ ద్వయంతో దర్శనమివ్వనున్న తిరుమలేశుడు. గోవిందరాజస్వామికి ఘనంగా జ్యేష్ఠాభిషేకం, బింబ పరిరక్షణకు స్నపన తిరుమంజనం. కపిలతీర్థంలో పవిత్రోత్సవాలు ప్రారంభం, ఉత్సవ మూర్తులకు వేడుకగా అభిషేకం. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చింత శనివారం ఉదయం ఆణివార ఆస్థానం వేడుకగా జరిగింది. స్వామివారికి ఆదాయ వ్యయాలను నివేదించడమే ఆణివార ఆస్థాన ఉత్సవంలోని ప్రత్యేకత. ఈ సందర్భంగా శ్రీవారి నిత్య సేవలు పూర్తయిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనంపై బంగారు వాకిలి వద్ద గరుడాల్వార్కు అభిముఖంగా కొలువు తీర్చాక తిరుచిపై విశ్వక్సేనుల వారిని దక్షిణాభిముఖంగా కొలువు తీర్చారు. ఆపై మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు ఈ సందర్భంగా నూతన పట్టు వస్త్రాలను సమర్పించి అలంకరించి ప్రసాదాలను నివేదించారు. అక్షతారోపణ జరిగిన తరువాత శ్రీవారి పాదాల వద్ద ఉంచిన ఆలయ తాళాల గుత్తిని అర్చకులు తొలుత టీటీడీ జియంగార్లకు అందజేశారు. సెఠారి మర్యాదలు పూర్తయ్యాక ఈ తాళాల గుత్తిని జియంగార్లు దేవస్థానం శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ సాంబశివరావుకు ఆలయ తాళాల గుత్తిని అందించి సెఠారి మర్యాదలు చేశారు. దేవస్థానం అధికారులు, అర్చకులు మాత్రమే పాల్గొనే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత టీటీడీ ఈవో సాంబశివరావు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం అనే కార్యక్రమాన్ని అర్చకులు, సిబ్బంది అత్యంత పవిత్రంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇది పురాతన కాలంగా వస్తున్న ఆచారం. ఆణివార మాసంలో ఈ ఆస్థానం ఆ రోజుల్లో ఏంటంటే ఈ రోజు నుంచి అకౌంట్స్ ప్రారంభమవుతూ ఉండేవి. ఈ మధ్యకాలంలో మనం మిగతా అన్ని విభాగాల్లో, అన్ని డిపార్ట్మెంట్స్లో, అలాగే గవర్నమెంట్లో కానీ మన ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్ అవుతూ ఉంది. పాతకాలంలో ఈ రోజు నుంచి అకౌంట్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉండేవి. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇక ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం దేవస్థానం తరపున తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీరంగం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలకు తిరుమలలోని పెద్ద జియంగారి మఠంలో పూజలు చేశారు. అనంతరం జియంగారి మఠం నుంచి శ్రీవారి ఆలయ 4 మాడవీధుల్లో పట్టు వస్త్రాలను ఊరేగించి శ్రీవారికి సమర్పించారు. శ్రీరంగం ఆలయ కార్యదర్శి శ్రీ టీకే రామచంద్రన్ కు ఆలయంలోని రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. We are very happy to be here today. It is a great blessing and honor to have received the blessings of Lord Sri Venkateshwara. So from Tamil Nadu, from the Sri Ranganatha temple at Srirangam, we have paid obeisance and we have received the blessings of Lord Sri Venkateshwara. ఓం శ్రీ నమో వెంకటేశాయ. తిరుమలలోని శ్రీవారి అన్నప్రసాద పథకానికి టీవీఎస్ మోటార్స్ సంస్థ 2 కోట్ల రూపాయల విరాళం అందించింది. తిరుమలలోని రంగనాయక మంటపంలో ఆ సంస్థ సీఈఓ రాధాకృష్ణ 2 కోట్ల రూపాయల చెక్కులను టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావుకు అందజేశారు. టీవీఎస్ మోటార్స్, సుందరం క్లింటన్ సంస్థల తరపున అందించిన ఈ విరాళాలను అన్నప్రసాద పథకానికి వినియోగించాలని కోరారు. Donation of 2 crores is from TVS Motor Company and Sundaram Clayton. We want to donate it to Swami's trust. Because of Swami's grace only we are doing extremely well, and we want to continue his blessings and grace, continue coming here and having darshan here. That is only because Venkatramana is all powerful and we seek blessings of God. శ్రీవారి విహారం కోసం పుష్ప పల్లకి సిద్ధమవుతోంది. తిరుమలలోని వాహన మంటపం వద్ద పుష్ప పల్లకిని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ రోజు సాయంత్రం స్వామివారు ఉభయ దేవేరి సమేతంగా ఈ పుష్ప పల్లకీపై మాడవీధులలో విహరించనున్నారు. శ్రీవారి ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఈ పుష్ప పల్లకి సేవను నిర్వహించనున్నారు.
చక్కని పుష్పాలతో ఉద్యానవన విభాగ సిబ్బంది పల్లకీని తీర్చిదిద్దుతోంది. బెంగళూరు నుంచి తీసుకొచ్చిన 15 రకాల పుష్పాలు ఈ పల్లకీ తయారీలో వినియోగిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4 మాడా వీధుల్లో స్వామివారు పుష్ప పల్లకీ వాహనంపై భక్తులు దర్శనిస్తారు. దాంట్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలో శ్రీ గోవిందరాజస్వామి వారి జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన శనివారం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం చేశారు. తొలుత కళ్యాణ మంటపంలో శ్రీ గోవిందరాజస్వామి, శ్రీదేవి భూదేవి ఉత్సవమూర్తులను స్నానపీఠంపై కొలువు తీర్చారు. ఆపై వివిధ సూక్తాల పఠనం మధ్యన పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో అత్యంత వైభవంగా స్నపన తిరుమంజనం జరిపారు. చివరగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు సహస్రధారాభిషేకం నిర్వహించారు. ఆపై కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని కపిలతీర్థంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ పవిత్రోత్సవాలలో భాగంగా తొలి రోజైన శనివారం ఉత్సవమూర్తులకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. తొలుత వినాయకుడు, వల్లి, దేవసేన, సుబ్రహ్మణ్య స్వామి, సోమస్కందమూర్తి, కామాక్షి అమ్మవారు, చండికేశ్వరుడు త్రిశూలాన్ని ఊంజల్ మంటపంలో కొలువు తీర్చారు. పాలు, పెరుగు, తేనె, మధుర ఫల రసాలు, పసుపు, చందనం, విభూతితో అభిషేకాన్ని చేశారు. తిరుపతి పుణ్యక్షేత్రం కపిలతీర్థం మార్గంలోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో సుదర్శన హోమం ఘనంగా జరిగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, సుదర్శన హోమ మహోత్సవాలలో భాగంగా లోక కళ్యాణార్థం 3 రోజుల పాటు సుదర్శన హోమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం ఆలయంలోని చక్రతాళ్వార్ సన్నిధి ముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు కలశ స్థాపన, కలశ ఆరాధన తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా జరిపి మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థా నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సూయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో అక్షర దీవెన కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ గురుదక్షిణామూర్తి సన్నిధిలో అక్షర దీవెన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అరటి బోధలతో సంప్రదాయబద్ధంగా గురుదక్షిణామూర్తి సన్నిధిని పూల తోరణాలతో అందంగా అలంకరించారు. ముందుగా వేద పండితులు స్వామివారి ముందు కలశ ప్రతిష్ఠ పుణ్యాహవాచనం చేశారు.
తరువాత చిన్నారులతో ఓం అనే అక్షరాలను దిద్దించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం చిన్నారులు వారి తల్లిదండ్రులతో నిండిపోయింది. విశాఖ మహానగరం వుడ్ స్ట్రీట్లోని కనకదుర్గమ్మకు శాకంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలు రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. నగరం నలుమూలల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. చిత్తూరు సమీపంలోని లక్ష్మాంబపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ కుంభాభిషేకం వైభవంగా జరిగింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజున ఆలయ గోపుర శిఖరాలకు మహాసంప్రోక్షణ చేసి కుంభాభిషేకాన్ని జరిపారు. కడప జిల్లా తాళ్లపాకలో శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యక్ష పర్యవేక్షణలో తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభానికి క్షీరాభిషేకం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ లక్ష్మీ తిరుమల కళ్యాణ మంటపంలో శ్రీ బృహద్ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజున అమ్మవారిని కలశ ఆవాహనం చేశారు. చక్కగా తీర్చిదిద్దిన శ్రీచక్రం రంగవల్లిపై అమ్మవారిని వెంజింపు చేశారు. మహిళలు అమ్మవారి ముందు ప్రణమిల్లి శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేశారు. భాగ్యనగరం ఓవైపు శాకంబరి ఉత్సవాలు, మరోవైపు వార్షిక బ్రహ్మోత్సవాలతో కాంతులేనుతోంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం, రెజిమెంట్లోని శ్రీ పాండురంగ విఠలేశ్వర ఆలయాల్లో జరిగిన విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. శ్రీ మహంకాళి ఆలయ ప్రాంగణమంతా రకరకాల రంగురంగుల కూరగాయలతో, అల్లిన మాలలతో ఆకర్షణీయంగా అలంకరించారు. బంగారు వన్నెల దోసకాయలు, గుమ్మడికాయలు, వంకాయలు, బెండకాయలు, బీరకాయలు ఇలా కూరగాయలతో అమ్మవారికి నీరాజనం సమర్పించారు. మూలమూర్తికి క్యారెట్లతో ఖడ్గమాల, నిమ్మకాయలతో కాసుల పేరు, పచ్చల పతకంగా లేత బెండకాయల హారం, మువ్వల వడ్డానంగా వంకాయలు, ఆయుధాలుగా అనపకాయలు భక్తులకు కనువిందు చేశాయి. అలాగే ఫిలిం నగర్లోని దైవ సన్నిధానంలో అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళార్చన చేశారు. పూలంగి సేవ జరిపి కర్పూర హారతులిచ్చారు. ఇక సీతాఫల మండి నామాలగుండు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పంచమ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుని కళ్యాణం కనుల పండుగగా జరిగింది. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన స్వామివారి కళ్యాణం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ప్రత్యేక సేవలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో స్వామివారిని విశేష అలంకార భూషితులను చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు,
కీళ్లు వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశులలో ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పవిత్రమైన ఆషాఢ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడు పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు కనుక శయన ఏకాదశిగా కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. ఆ విశేషాల సమాహారం ఇది. కరీంనగర్లోని ప్రసిద్ధ శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి ఆలయ అనుబంధంగా ఉన్న శ్రీ ఉగ్ర నారసింహస్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ యమధర్మరాజు ఆలయాల్లో తొలి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామివార్లను చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని శ్రీ హనుమాన్ ఆలయ అనుబంధమైన శ్రీ విఠల పాండురంగ స్వామి సన్నిధిలో ఏకాదశి పూజలు కనుల పండుగగా జరిగాయి. రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశాక వివిధ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. భక్తులు స్వామివారి ముందు బారులు తీరి విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం చేశారు. వివిధ రకాల మధుర ఫలాలతో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి నిర్వహించిన అభిషేకం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. నెల్లూరులోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో సీతారాములకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఏకాదశిని పురస్కరించుకొని ఆదర్శ దంపతులైన సీతారాములకు అలాగే సువచ్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిగింది. తొలి ఏకాదశి సందర్భంగా గుంటూరు జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాలలో భక్తుల సందడి నెలకొంది. అమరావతి క్షేత్రంలో భక్తులు స్వామివారిని దర్శించి పునీతులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న సప్త గోవులకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు వద్ద దీపారాధన చేశారు. హైదరాబాద్లోని చారిత్రాత్మకమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అభిషేకం, తులసి దళార్చన నిర్వహించారు. భాగ్యనగరం తాళ్లగడ్డ హనుమాన్ ఆలయంలో ప్రేమమూర్తులైన రాధాకృష్ణులకు పంచామృతాభిషేకం చేశారు. హైదరాబాద్ జియాగూడలోని గోదాదేవి సమేతుడైన శ్రీ రంగనాథుని దర్శనార్థం భక్తులు బారులు తీరారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. హైదరాబాద్ సంతోష్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సహస్ర కలశాభిషేకం జరిగింది.
హైదరాబాద్ హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయంలో శ్రీ మహాలక్ష్మికి తొలి ఏకాదశిని పురస్కరించుకుని కుంకుమార్చన చేశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ బాలాజీ సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. ఆదిలాబాద్లోని పలు ఆలయాల్లో తొలి ఏకాదశి పూజలు నేత్రపర్వంగా జరిగాయి. శ్రీ బాలాజీ మందిరం, నిర్మల్ దేవరకోట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, మంచిర్యాల విశ్వనాథ స్వామి, శ్రీ లక్ష్మీ బాలాజీ ఆలయాలు ఉత్సవ శోభతో ప్రకాశించాయి. శ్రీకాకుళంలోని ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం, నాగావళి నదీ తీరంలోని శ్రీ ఉమా రుద్ర కోటేశ్వరాలయం, పాలకొండ రోడ్డులోని శ్రీ విజయ గణపతి ఆలయం, శ్రీ విజయ దుర్గమ్మ ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు వేడుకగా జరిగాయి. కరీంనగర్ జిల్లాలోని పలు ఆలయాలు ఏకాదశి పూజలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఖమ్మంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. విష్ణు సహస్రనామార్చన సహితంగా స్నపన తిరుమంజనం చేశారు. తరువాత తిరువీధి ఉత్సవం జరిగింది. అనంతరం జరిగిన స్వామివారి కళ్యాణాన్ని భక్తులు తన్మయత్వంతో తిలకించారు. నల్గొండలోని వివిధ ప్రసిద్ధ దేవాలయాలు భక్తులతో సందడిగా కనువిందు చేశాయి. మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఏకాదశి నాడు భక్తులు అశేషంగా ఆలయాలకు తరలివచ్చారు. వాడపల్లి మండలంలో కృష్ణా మూసీ సంగమం వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం గాత్ర కచేరీ వీణుల విందుగా సాగింది. చెన్నైకి చెందిన శ్రీమతి బి లలితా మాధవ్ బృందం ఆలపించిన పలు కీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 32,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 42 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 137 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.